ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం అధ్యక్షులు శ్రీ గుదే పాండురంగారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. ప్రకాశం జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. ఈనాటి మన ఈ కార్యక్రమానికి మన ఆత్మీయ అతిథి శ్రీమతి ముత్తవరపు అరుణా సురేష్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. అదేవిధంగా వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నాటక పరిషత్ సంఘాలన్నింటినీ కలిపి ఒక వేదిక మీదకి తీసుకొని రావడానికి, నాటికల ప్రదర్శనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ప్రతి గ్రామాన పరిషత్తులలో ప్రోత్సాహాన్ని ఇస్తూ అన్ని నాటిక పరిషత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా వేదిక అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు గారిని ఈనాటి ఎన్టీఆర్ పురస్కార గ్రహీతగా సభా మీదకు ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డాక్టర్ కన్నిమళ్ళ సాంబశివరావు గారిని ప్రార్థిస్తా ఉన్నాను. శుభ స్వాగతం. ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం 4వ ఉభయ రాష్ట్రాల నాటికల పోటీలకు ఇచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులకు, అతిథులకు అందరికీ సాదర స్వాగతాంజలి. ఎన్టీఆర్ గారి అస్తమయం తరువాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే మనకు సమీపంలో ఉన్నటువంటి వింజనంపాడు గ్రామంలో తొలిసారిగా ఎన్టీఆర్ పేరున నాటిక పోటీలను నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి ఒంగోలులో మాజీ శాసనసభ్యులు ఈదార హరిబాబు గారు అప్పటి నుండి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా నాటకోత్సవాలను పోటీలను నిర్వహిస్తున్నారు. నాటక పరిషత్తు వ్యవస్థకు ఒక ఉత్సవ శోభను తీసుకుని వచ్చి వేలాది మంది ప్రేక్షకులతో పోటీలని నిర్వహించడం ఈదార హరిబాబు గారికే చెల్లింది. ఆ తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 చోట్ల ఎన్టీఆర్ పేరున నాటకోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అన్నగారికి ఒక ఘనమైన నివాళి అర్పించడానికి ఈ పరిషత్తులు అనేటువంటివి తమ వంతు కృషి తాము చేస్తూనే ఉన్నాయి. మన చిలకలూరుపేట ప్రీతమ శాసనసభ్యులు, మన ప్రాంత నివాసి
దాదాపు ఈ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతమైనటువంటి స్నేహ సంబంధాలు, పరిచయాలు, ఆత్మీయ భావంలో కలిగినటువంటి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అనంతవరంలో పాండురంగారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళా పరిషత్తుని ప్రారంభించటానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఈ గ్రామస్తులు చాలామంది దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. వారంతా పండగకు వస్తున్నారు. పండగకు వచ్చినటువంటి గ్రామస్తులందరికీ ఈ నాటికలను చూపించాలి అనేటువంటి ఒక సదాశయంతో, సత్సంకల్పంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి ఈ పోటీలను అత్యద్భుతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి నాటక పరిషత్తుగా ఇది ఒక గుర్తింపును, గౌరవాన్ని, ప్రాశస్త్యాన్ని పొందింది. ఇటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్తులో రంగస్థల కళాకారులకి, రామారావు గారికి ఆత్మీయులైనటువంటి వారికి ఎన్టీఆర్ పురస్కారాలను కూడా ప్రదానం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనందరికీ ఆత్మీయ హితుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 17 నాటక పరిషత్తులను ఒక గొడుగు కిందకు తీసుకొని వచ్చి దానికి వేదిక అని పేరు పెట్టి దానికి ముత్తవరపు సురేష్ బాబు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. నాటక రంగానికి సురేష్ చేస్తున్నటువంటి సేవలను పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ పురస్కారాన్ని సురేష్ గారికి బహుకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిథులందరికీ మరొకసారి శుభ స్వాగతం తెలియజేస్తూ